ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు బోయకొండ గంగమ్మ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, టెంకాయ చెట్ల కింద అయితే మా వాళ్ళైతే ఇంకా రెడీగా కూర్చొని ఉన్నారనమాట. కొద్దిసేపు తర్వాత వెళ్దాము. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం. అయితే ఈరోజు 4 కోళ్ళను అయితే మా గజేందర్ బ్రదర్ అయితే తీసుకొచ్చి ఇక్కడ డిన్నర్ పార్టీ అయితే ఇచ్చాడు. ఓకే, అక్కడికి వెళ్దాము. ఇప్పటికైతే దర్శనం అయితే చేసుకున్నాము. చికెన్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఓకే, చూద్దాము. అందరితో కూడా పలకరించి మాట్లాడదాం. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బోయకొండ గంగమ్మ తల్లి మంగళవారము రోజైతే ఇక్కడికి రావడం అయితే జరిగింది. మార్చి నెలలో చాలామంది, ఈరోజు కొద్దిగా తక్కువ మంది అయితే వచ్చారు. వచ్చిన కాడికి చాలామంది చాలా గ్రాండ్గా అయితే చేసుకుంటున్నారు. ఓకే, ఇంకా కొందరైతే మనకు ఇంకా కనపడలేదు, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, 10 నుంచి టిఫిన్ లేదంట వీళ్ళిద్దరు అందరికీ. హాయ్ చెప్పిన గజేందర్ అన్న ఈరోజు స్పాన్సర్ అనమాట బోయకొండలో. ప్రశాంత్ ఎర్రగడ్డలు, కీరకాయలు, చికెను. వినోద్ అయితే ఏం బ్యాక్ సైడ్ కూర్చుండే అబ్బా వినోద్? అంతేనా? మందు అంతనా? నేను బయట యోగిని, లోపలేమో భోగిని. 2 లీటర్ బాటిల్ మందు అయితే ప్రశాంత్ అంతే అంట. బ్రాండెడ్ థమ్స్అప్. చలుపుతాను. ఏం కామ్గా కూర్చోండవునా? చలుపుతానా? ఏం కామ్గా కూర్చో, వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకోండావు. అబ్బా, మీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయా? గజేంద్ర అన్న కొడుకు. ఏం పేరు బాబు? ఏం పేరు? రాఘవేంద్ర. అంతా లాస్ట్లోనే ద్రాతోనే వస్తుంది. చికెను, రైస్ అంతా రెడీ అయిపోయిందబ్బా. ప్లేట్లు మొత్తం అంతా. రైస్ వైట్ రైసా? వైట్ రైస్ అబ్బా, వైట్ రైస్. మనకు ఇక్కడ వచ్చేసి చికెన్, బైలర్ చికెను. దాదాపు ఒక 5 కిలోలు అయితే చికెన్ అయితే ఉంటుంది. ఓకే, ఇంకా కొందరు అయితే రాలేదు. మరి అయితే స్టార్ట్ చేసినారు వీళ్ళు. ఏం బా అంతంత పోసుకున్నారు? నిండా పోసుకున్నారే మందు. బాగా ఎక్కుతుంది అది, బాగా ప్రశాంతం. టేస్ట్ ఎట్టట్టు ఉండదు వినోదు? బాగుందా టేస్ట్? అది ఏం నాకు గజేంద్ర అన్న బాగుందా టేస్ట్? బాగా చేసినారా? అది రెడీ రెడీ. ఇక్కడ చూడు, ఎక్కడ చూసానా? ఎట్టుంది? ఎవరు అబ్బాయి? ఎవరు? రమ్మని చెప్పు. ఇట్రా ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు. పేరు ఏం పేరు? ఏం పేరు చెప్పు. ఓ కాదు, ఇట్లా తిరుగు. ఏ పేసు ఒకసారి చూపి, ఏమైతుంది? ఏం తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అన్న గజన్న అన్న పేరు గంగరాజ్ అంట. ఇంకా మ్యారేజ్ కాలేదా? నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్టాయి వేసుకుంటా. వాళ్ళ ముందు కప్తాను చేద్దాం. లేకపోతే బ్రదర్కి ఇంకా మ్యారేజ్ కాలేదంట. మ్యారేజ్ ఎంత ఉంటాయనా వయసు? ఓ కరెక్ట్ చెప్పునా, 42. వినోద్ నువ్వు చెప్పు కరెక్ట్గా. 28. 28 తమ్ముడు అంట, వినోద్ తమ్ముడు. ఎవరన్నా ఉంటే చూడండి. గంగరాజు బ్రదరు. మళ్ళా మనం అంత ఇదిగా అయితే చేయకూడదు. చూస్తానులే. చెప్పు, నువ్వు చెప్పు వినోద్.
కానీ ఇంతవరకు మ్యారేజ్ అయితే కాలేదు. ఎవరి బాబు కడకళ్ళాడిపోతున్నాడు? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబు? ఏదో ముందు ఏమో తెల్ల ఏముందో మరి ఏమో వాటికి పోయినా జ్యోతిషం ఎత్తులాడుతూ ఉంటాడు. జ్యోతిష్ కానీ ఖచ్చితంగా ఫాలో అవుతాడు. ఏమే దోషం అయితే ఏం లేదు కానీ మంచి పెళ్ళాం దొరికితే చాలు. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు, చివరికి ఉంగరాలు వజ్రాలు ఉంటానికి అది ఎక్కడ అచ్చైపోతారండి. నీ అమ్మ మంచి పెళ్ళం దొరకల్లా. దానికోసం మంచి వ్యక్తి, అతనైతే మంచి వ్యక్తి, మనసు చాలా మంచిది, మనసు చాలా మంచిది, చాలా మనసు, విశాలమైన మనసు. అయితే వచ్చే అమ్మాయి కూడా మంచి విశాలమైన మనసు ఉండాలా. మరి అని చెప్పేసి ఈ కాలంలో జనరేషన్ లాగా ఉండకూడదు. ఇప్పుడు జరుగుతూ ఉండే జనరేషన్ లాగా ఉండకూడదు, కాకపోతే మంచిగా ఉండాలి. మంచిగా ఉండాల. ఇప్పుడు కొందరు చెప్తారు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని, అదంతా ఏం ఉండదు, అదంతా ఏముండదు. మంచి అమ్మాయి కావాలా, మంచి అమ్మాయి కావాలి. ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అది రెడ్డి చెప్పేది ఏమంటే, ఇప్పుడు గంగరాజు బ్రదర్కు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఏం అవసరం లేదు. మంచి మనసున్న అమ్మాయి, మంచి మనసున్న ఆస్తిపాస్తులు ఏం వద్దు, రూపాయి కట్టం కూడా వద్దు. అనుకోని అమ్మాయి, ఒక అమ్మాయి భార్యగా దొరికితే చాలు. అదే ఇప్పుడు మంచి అమ్మాయి దొరికితే అదే మనకు ఇప్పుడు అదే 10,000 కాదు, లక్ష వేలు అనుకో. అదే అనమాట. ఏమో మరి గంగరాజు బ్రదరు, గంగరాజు ఇదరావు నీ పేరు చూపి బాగా కొద్దిగా మాకు. గంగరాజు కావాలంటే ఒక ఫోటో క్లిప్ యాడ్ చేస్తామని చెప్పు. దాంట్లో క్లిప్ యాడ్ కాదు, ఏమి కాదు, క్లిప్ యాడ్ చేస్తున్నాం, యాడ్ చేస్తా ఉంటా. బాగా స్టైలిష్గా వచ్చే ఇప్పుడు మనకు స్పెట్స్ కూడా పెట్టుకున్నాడు. రమ్మను ఫస్ట్. గంగరాజు నువ్వు అట్ట ఆడపిల్ల మాదిరి సిగ్గుపడద్దు. నిజంగా నువ్వు నిజమేంది, ఏమి నువ్వు అట్ట అనుకోకూడదు. వినోద్ చూడు ఎంత ఆహ్లాదకరంగా ఎంత ఎంజాయ్గా ఉండాలంటే అట్లా ఉండాల. మంచి ఏం వినోదు, మ్యారేజ్ లుక్స్ ఏది కావాలంటే అది పెట్టేస్తాం అంతే. మన సోమన్నది కూడా హ్యాపీగా ఉన్నావు కదనా? ఏం రెడీ, హ్యాపీగా కదా? హాయ్ తొరముక్కల చలపతి. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఏమే తీసుకోలేదా? హీరో మాదిరి ఉన్నాడు బా, నిజంగా లెజెండరీ. కొంప కొలేరు లేదు, ఏం లేదు. కానీ ఏం పెళ్లి కావాలంటున్నావు అంట? ఎప్పుడు రెండో పెళ్లి కావాలా? యాడికి అట్టపోతావు? బాత్రూమా? తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా. పెళ్లి కాదు, మొగనూరు ల్యాండ్ ఆంటీలు ఉన్నప్పుడు పర్వాలేదు, విడాకులు డ్రైవర్స్ అయిన ఆంటీలో అబ్బాయికి అమ్మాయి కావాలని చెప్పిన. ఇప్పుడు తరమక్కల చలపతికి ఎవరైనా విడాకులు తీసుకునే వాళ్ళు, సిడ్డు మడిచి తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రపోజల్ చేయండి. సమనా अच्छा है, हाँ खाना अच्छा है, సభి అచ్చా రెడీ. ఓకే. మనకైతే ఇప్పుడు స్పాన్సర్ చేసింది ఎవరు చేసింది? మిస్టర్ గజేంద్ర. ఓకే గజేంద్ర అన్న, నువ్వు ఆడికి రా. వద్దులేనా, నువ్వు రానా? నువ్వు చలపతిగా నేను చెప్పినట్టు ఓ చలపతికి ఏమి ఇబ్బంది లే. చలపతి హీరో మాత్రం వస్తాడు చూడు. అబ్బా బాబా బాబా, నన్నేం చూస్తున్నావే గాఢ చూడు.
సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. తరుముకల చల్ ఏదే నీ భోజనం చేస్తాను, నేను చేస్తా, అవన్నీ చేస్తా. కానీ ఉండు 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 నువ్వు అట నువ్వు లాంగ్లో పో నువ్వు ఎంజాయ్ ఎట్టు ఉండాలంటే అట్టు ఉండాలా. ఏంది అనుకున్నా చూడు, హీరో మాదిరి బొట్టు గిట్టు పెట్టి అంత బ్రహ్మాండంగా ఉండు. అయ్యో ఎట్టా దర్శనం ఏ విధంగా అయింది? బాగా అయిందా? ఎవరు దర్శనం అయింది? బాగా దర్శనం అయింది. ఏమని కోరుకో ఉండు అయ్యో ఉండు, నువ్వు నీ తింటా ఆడు ఉండు. అయ్యో ఈడ వినోద్ వస్తున్నాడు. ఏం ఏమి చలపతి గురించి ఏమి విషయము? మీ ఊరే, నో కామెంట్స్. అదేమది మాట్లాడడానికి అంత వ్యవహారం లేదు. ఆయనే భయపడుతున్నాడు. అదే చలపతి తింటా కానీ ఏం మొక్కున్నావు చెప్పు. లేదా నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పు లేకుండా సింగిల్ గా ఏంది మ్యాటర్ అంతే అంట. అదే అనమాట వినోద్ చెప్పేది. చలపతన గురించి అంత మ్యాటర్ లేదు, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ఇది అంటున్నాడు. సరే మీరు ఇట్లా గజేంద్ర అన్న తింటా నువ్వురా ఆడికిరా. మన పుల్రాజా వస్తాడు ప్రశాంత్. ఏ హాయ్ హాయ్ భోజనాలు తిన్నావు నువ్వు? లాంగ్లో ఉండు పుల్రాజా. పుల్రాజా గేట్స్ వస్తుందా? రాదా? ఎందుకు రాదు? ఏం కాదులే. హాయ్ అబ్బా అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. హీరో మాత్రం ఉండవా ప్రశాంత్ వచ్చేసి? ఏంది ఇది? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోయినావా సినిమాకు? ఎప్పుడు? యో ఇప్పుడు సినిమా వచ్చి 4 రోజులు అయింది, ఇప్పుడు రేపు పోతా అంట పుల్రాజా. పని వల్ల మేము పోలేదు, రేపు రజా వేసుకొని రేపు పోతాం. అవునులే. నమస్తే. భాయ్ మా అన్న సొంతం మా అన్న ఏం మమ్మల్ని అన్న తొడకపోతావులే. నువ్వు ఏంది ఆ ఫ్యాన్స్ పోవాల్సినవి? నువ్వు 4 రోజులు 5 రోజులు అవుతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటావు. ఏం ప్రాబ్లం ఏమి? అన్నంతో పని అవసరం లేదు. చూసేదానికి డబ్బులు లేకుండా పనికి పోయి కష్టార్జనతో చూడాలి. అది చూడండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎట్టుంటారంటే వాళ్ళ కష్టంతో వచ్చిన డబ్బులతోనే వాళ్ళ ఫ్యాన్స్ అయితే సినిమాని అయితే చూడాలనుకుంటారు. నిజమే కదా? పక్కోడి కడుపు కొట్టాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఉండదు. వాళ్ళ రక్తాన్ని దారిపోసి సినిమా చూడాలనేది ఫ్యాన్స్ వాళ్ళ లక్ష్యము. అది వినోద్ బ్రదర్ కూడా చెప్తాడు. ఎప్పుడు పోతావు? రేపు పోతావా? ఖచ్చితంగా. ఓకే. అది మన ప్రశాంత్ అంటే పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్లోనే వస్తారు పేరు. నిజమే కదా? కరెక్ట్. ప్రశాంత్ అంటే పవన్ కళ్యాణ్. ఓకే. ఏం రెడీ? రేపు తొడపోతా మీ తమ్ముడు? ఏడికి? మూవీ చూడడానికి. సరే ఓకేలే. ఎనీహో ఈరోజు అయితే మనకు మంచి లొకేషన్ దొరికింది, అలాగే మంచి ఫ్రెండ్స్ దొరికారు, అలాగే మంచి క్లైమేటు, మంచి విహారయాత్రకు సంబంధించిన విధంగా అయితే మనమైతే ఈరోజు బోయకొండ గంగమ్మ దగ్గరికి అయితే వచ్చాము. మంచి విందు, ఇంకా కొన్ని అయితే ఉంటాయి, అవన్నీ మీకైతే చూపించకూడదు. అదే అనమాట. ఏం సోమన్నా, ఎంజాయ్మెంటేనా? సూపర్. వినోదో సూపర్, ఎక్సలెంట్గా ఉంది ఈరోజు ఈ టెంకాయ చెట్ల కింద. రెడ్డన్ అయితే ఇంకా భోజనం అయితే చేస్తున్నాడు. నాదైతే ఇంకా భోజనం చూడు
ఇంకా నా చికెన్ అట్టే ఉంది, నా ఆనియన్ అట్టే ఉంది, రైస్ అట్టే ఉంది, వైట్ రైస్. ఓకే, ఇలాంటి ఎంజాయ్మెంట్ అయితే ఎప్పుడూ రాదనమాట. బోయకొండ గంగమ్మ దగ్గర అయితే ఫ్రెండ్స్తో అయితే వచ్చాము. మనకు రైట్ సైడ్ వచ్చి ప్రశాంత్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వినోద్. ఎంజాయ్మెంట్ అయితే సూపర్గా అయితే ఉందబ్బా. ఈరోజు వచ్చేటప్పటికి అబ్బా మా ప్రశాంత్కి అయితే ఎవరన్నా అమ్మాయిని ఉంటే చూడండి. ఆంటీ వద్దు, ఆంటీ వద్దు, మంచి అమ్మాయి కావాలా ప్రశాంత్కి అయితే. వినోద్కి అయితే వినోద్ యాడ్ పోతా నువ్వు కూర్చో, ఆ సమయం ఏమన్నా మాట్లాడుతూ ఏమే కూర్చుండేదానికి ఏమే. మన వినోద్కి అయితే మంచి అబ్బాయి, ఇప్పుడు మంచి బలంగా ఉన్నాడు. అయితే ఆల్రెడీ నేను మ్యారీడ్, నాకు ఒక అమ్మాయి కూడా ఉంది, ఇంకోసారి కూడా నా భార్య ప్రెగ్నెంట్ గా ఉంది. దాని గురించి సమస్య లేదు. వీడికి మాత్రం నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా. వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. అదేంటి సార్? లేకపోతే ఇద్దరు లవర్స్ ఉన్నారంట, మీరే ఆలోచించారు. అయ్యో అవన్నీ మీరు మాట్లాడకూడదు, నేను చెప్తా ఉండో. వినోద్ వచ్చి బలమైన మనిషి అయితే, మనసు మాత్రం చిన్నపిల్లల మనస్తత్వము. నిజమా కదా వినోదం? అంతే అన్న. ప్రశాంత్ ఉన్నాడు, ప్రశాంతంగా ఉంటాడు, ఒక్కోసారి బాంబు పేలుస్తాడు. హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. నిజమా కదా? అదే అన్నమాట. ఓకే ప్రశాంత్, ఓకే వినోద్, ఓకేనా, బాయ్ అందరికి బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్. ఇలాంటి సందర్భం ఎప్పుడు రాదు నిజంగా. ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు కూడా చూస్తారు వీడియో. నిజమా కదా? అది ఓకే, లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే మరి బాయ్ 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 బాయ్. ఇప్పటికైతే డిన్నర్ అయితే పూర్తి అయిపోయింది. మళ్ళీ ఎవరెవరి విలేజ్లకైతే మేమైతే వెళ్తున్నాము. అన్న సోమన్న, రెడ్డన్న, బ్రదర్ వచ్చేసి ప్రశాంత్, మనకు డిన్నర్ స్పాన్సర్ చేసింది గజేంద్ర బ్రదరు, మనకు సత్యమన్న, చలపతి అన్న, గంగన్న అన్న, బ్రదర్ అన్న వినోద్. బాబు నీ పేరు? యువరాజ్ సింగ్ ధోని. నీ పేరు? యువరాజు, జూనియర్ యువరాజ్ అనమాట. బాబు పేరు విరాట్ కోహ్లీ అంట బా. నిజంగా సిక్సర్లు పడతాడు. ఓకే, అంతా అయితే ఇక్కడ డిన్నర్ అయితే బోయకొండ గంగంలో అంతా అనుకున్న ప్రకారము, మా టైమింగ్ ప్రకారం అయితే మాకు డిన్నర్ అయితే ఓకే అయింది. అలాగే అమ్మవారి దర్శనం అయింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అమ్మవారు అయితే మమ్మల్ని అందరినీ ఇంటికి చేర్చాలని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఎంజాయ్మెంట్ అయితే ఎప్పుడూ రాదనమాట. ఇది లైఫ్లో ఎప్పుడో ఒకసారి అయితే వస్తుంది అనమాట. ఓకే, అందరూ హాయ్ చెప్పండి, బాయ్ బాయ్, హాయ్. ఓకే, అందరూ కూడా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ బాయ్. ఓకే, ఆర్కే తెలుగు ట్రావెలర్ అక్క కూడా ఆడ అడుగుతా ఉంది. ఇక్కడ వంట కూడా చేస్తామని వాళ్ళైతే చెప్తున్నారు. పాన్ షాప్ కూడా ఉంది, అక్క పాన్ షాప్ కూడా ఆడ చూపిస్తూ ఉంది. ఏమక్క పాన్ షాప్ కూడా అక్క అయితే ఉంది. ఏం పేరు అక్క? లక్ష్మీదేవి. ఇక్కడే బోయకొండలో అయితే ఇల్లు లోకల్, ఇక్కడ లోకల్ అనమాట. లైక్ షేర్ చేయండి. అంతా ఎంజాయ్మెంట్గా ఉండాలా, అమ్మవారిని దర్శించుకోవాలా, అన్నీ చేయాలా. అన్న సీక్రెట్ అయితే బ్రహ్మాండంగా అవుతాడు. ఓకేనా? ఓకే అమ్మా, ఓకే బాయ్ బాయ్. ఓకే.